ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మి అని నమః. వీరు లక్కోజు నవీన్ గారు శ్రీకాకుళం టెక్కల దగ్గర నుంచి వచ్చారు. యాక్చువల్ గా వీరు 1 year క్రితం వచ్చారు. అప్పుడు కొద్దిగా బిజినెస్ డెవలప్మెంట్ గానీ అప్పుల గురించి గానీ అంతా బాగుండాలని చెప్పి వచ్చారు. ఆ వచ్చిన తర్వాత ఏమి జరిగిందంటే ఆయన చెప్తున్నారు, ఒక బిజినెస్ బ్రహ్మాండంగా ఉండటము, మంచి వాళ్ళతో పరిచయం ఉండటము, కారు కొనుక్కోవటము, ఇల్లు కట్టడము, అప్పులన్నీ తీరిపోవటము, వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి చెందటము, మినిస్టర్ గారితో సహా మంచి పరిచయాలు ఏర్పడి అసలు భవిష్యత్తు మొత్తం బంగారు బాటలాగా కనిపిస్తుందండి. చాలా బాగా అయిందని చెప్పి వారు సంతోషంగా చెప్పడానికి వచ్చి అలాగే వాళ్ళ మిత్రులను కూడా తీసుకొచ్చారు. అయ్యా మీ పేరు? ఇప్పుడు వారితో కూడా మంచి రియల్ ఎస్టేట్ సంబంధాలు మంచిగా చేసుకుందాం, అభివృద్ధి చెందాం అని వారు కూడా వచ్చారు. అయ్యా మీరు పెట్టుకుంది 1,16,000 ఒక్కరి శాతం ఉందా? వెళ్ళ పెట్టుకున్నాక జీవితం అద్భుతంగా అనిపిస్తుందా? మీరు అనుకున్న దానికంటే ఇంకా 100 రెట్లు 1000 రెట్లు కూడా అవుతుంది. వారిని అడిగి ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది అడుగుతాం. అయ్యా మీ పూర్తి పేరు? లక్కోజ్ నవీన్ గారు. అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ టెక్కలి. మీది బిజినెస్ ఏంటి స్వామి? ఇంటీరియర్ ఎలక్ట్రికల్స్. ఓకే సార్. వచ్చి ఎంతకాలం అయింది? నేను వచ్చి 1 year అవుతుంది. అయ్యా వచ్చిన కాడి నుంచి ఎట్లా ఉంది? దీని నుంచి కొంచెం అప్పులు తీరాయి, ఇల్లు స్థలాలు కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, బంగారం అన్ని బానే ఉంది. బిజినెస్ కూడా మంచిగా వెళ్తుంది, ఇంకా మనకి ఏం ఇబ్బంది లేదు, అంతా సెట్ అయిపోయింది, బానే ఉంది. అంటే మనకి మంచి వే దొరికినట్టు ఫీల్ వచ్చింది. మినిస్టర్ గారితో కూడా పరిచయం ఏర్పడింది అంతకు ముందు లేదు. అది కూడా అందరూ రాజకీయ నాయకులు మంచోళ్ళు ఉంటారు, 100కి ఒక 20% మంచోళ్ళు ఉంటారు. మీరు చెప్పిన పేరు చాలా మంచి ఆయన అందరూ బాగుపడాలనుకుంటాడు. వాళ్ళ వంశానికి కూడా చాలా మంచి పేరు ఉంది. అట్లాంటి వాళ్ళతో ఉండటం వలన గ్యారంటీకి బాగుపడతారు. కొద్దిగా పెద్ద ఇండస్ట్రీ లాంటిది ఏదైనా పెట్టుకుని మీ చేతి కింద ఒక 1000 మంది బతకాలని అనుకోండి, అమ్మవారే మిగిలిన పని చేసిపోతారు. ఫస్ట్ కన్నా అంటే ముందు కన్నా చాలా బాగుంది. అంటే మనం ఒక స్థాయికి వెళ్ళగలం అనే నమ్మకం అయితే వచ్చింది. నెక్స్ట్ నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం అయితే వచ్చింది. మీ నోటితోటి ఏదైతే అంటారో, ఏదైతే అడుగుతారో, ఏదైతే ఆలోచిస్తారో మీకు తెలియకుండానే అమ్మవారు ఆ పని అయిపోయేటట్లు చేస్తారు. మనకి ఈ రోజు ఇబ్బంది ఉంది అనుకునేటప్పటికి అది ఎలాగోకలాగా క్లియర్ అవుతుంది. అది జరుగుతుంది కూడా రానివ్వదు. ఇప్పుడు ప్రెసెంట్ అలాగే నడుస్తుంది. నేను అనుకున్న కోరికలన్నీ అయితే తీరే గురుగారు. ఫర్దర్ గా ఇంకా నేను కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని కొంచెం మన స్నేహితులతో మంచి వాళ్ళతోనే డీల్ అయ్యి హై రేంజ్ కి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాను. అందుకే ఆయన కూడా మిత్రులను కూడా తీసుకొచ్చారా? ఈ చతుష్ట యంత్రం గురించి మా ఫ్రెండ్స్ చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే గురుగారి తాలూకు ఫోటో నా దీనిలో ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవడం జరిగింది. త్వరగా మీ దగ్గర రావాలని కోరిక కలిగింది. పెట్టుకున్న నుంచి మంచి జరగడం మొదలైంది. మీ మిస్సెస్ ప్రోత్బలం చేసి పంపించారా మిమ్మల్ని? అంటే ఎక్కువగా కోఆపరేట్ చేశారు. ఇంట్లో ఎప్పుడు ఆడవాళ్ళు లక్ష్మీదేవి, వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. వాళ్ళు పాజిటివ్ ఉంటే మనకి బయట అదొక శక్తి అనమాట. చాలా పాజిటివ్ గా ఉంటారు. ఇంటి దగ్గర కోఆపరేషన్ ఎక్కువ ఉంటుంది. మేము కూడా ఏంటంటే ఎక్కువ దేవుని నమ్ముతాము, బాబా గారిని నమ్ముతాము. అదే స్థాయిలో ఏంటంటే మా ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత మిమ్మల్ని కూడా ఉన్న అదే స్థాయిలో చూస్తూ ఆ దేవుని నమస్కారం చేస్తూ బిజినెస్ అనేది కొనసాగిస్తాం. తప్పనిసరికి ఈ అదృష్టాంతం మీరు ఇచ్చేది ధరించిన తర్వాత ఇంకా మంచి ఆ కాంపిటీషన్ లెవెల్ పెరిగి మంచి అభివృద్ధి చెందుతామనేసి నాకు నమ్మకం ఉంది. అందు గురించి రావడం జరిగింది. ఎందుకంటే మీ ఫ్రెండ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఆయన డెవలప్మెంట్ ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి మీకు నమ్మకం. అలాగే మేము కూడా ఏంటంటే యూట్యూబ్ లో కూడా మీ తాలూకా కార్యక్రమాలను చూసాం. చాలా మంది నష్టాల్లో ఉండి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మంచి అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు అన్ని కూడా వీడియోలు చూసాం. అదే విధంగా మేము కూడా అభివృద్ధి చెందుతామని నమ్మకంతో రావడం జరిగింది. అలా జరుగుతుంది అనేసి అది మనస్ఫూర్తిగా అమ్మవారిని మిమ్మల్ని కూడా నమ్ముతున్నాం. గురువు మీరు అనుకున్న దానికంటే ఇంకా 1,00,00,000 రెట్లు మంచిగా వద్దు స్వామి. శుభం బియాత్.